को सादर स्वागत करते हैं. It gives us great pleasure, ladies and gentlemen, on this momentous occasion, the laying of foundation stone, inauguration and dedication to the nation of transformative projects for Telangana held here at Hyderabad. What a historic moment, ladies and gentlemen. We are deeply honored to have amongst us our Honorable Prime Minister, Shri Narendra Modi ji. We also take the pleasure to welcome our Honorable Governor, Shri Shiv Pratap Shukla ji, Honorable Chief Minister of Telangana, Shri Revant Reddy Garu, Honorable Union Minister, Shri G. Kishan Reddy Garu. We also take the pleasure to welcome the Union Minister of State, Shri Bandi Sanjay Garu, Honorable Member of Parliament, Shri Konda Vishweshwar Reddy Garu. A hearty and a warm welcome, ladies and gentlemen, senior officials, representatives and esteemed gathering. Ladies and gentlemen, may I now request our Honorable Chief Minister of Telangana, Shri Yennamala Revant Reddy Garu, to felicitate our Honorable Prime Minister with warmth, dignity and rich traditions of Telangana. Here we go. The Honorable Chief Minister is presenting with a special shawl and a special memento. The timeless symbol of strength, courage, శక్తికి భక్తికి సంపదకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన నంది జ్ఞాపికను మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రధాని గారికి అందిస్తున్న శుభ తరుణం. This magnificent creation is not merely a memento. Ladies and gentlemen, it's a tribute of our traditions, values and our enduring spirit of excellence. On that note, may I also request our Union Minister, Shri G. Kishan Reddy Garu, to felicitate our Honorable Prime Minister with a special shawl and a memento. ప్రత్యేకమైనటువంటి శాలువా మరియు జ్ఞాపికతోటి ప్రధాని గారిని సత్కరిస్తున్నారు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు అంటారు. ధర్మానికి ప్రతీక ఈ స్మారక చిహ్నాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం మన తెలంగాణ ప్రజల మీద పుష్కలంగా ఉండాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ జ్ఞాపిక బహూకరించారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Ladies and gentlemen, on that note, may I now request Honorable Union Minister Shri G. Kishan Reddy Garu, a distinguished leader and a dedicated son of Telangana and a dynamic voice of development in the Union Cabinet, to deliver the welcome address. भारत का यशस्वी प्रधानमंत्री, लोकप्रिय नेता श्री नरेंद्र मोदी जी को मैं सारी तेलंगाना के जनता के ओर से मैं स्वागत करता हूं. आज इस कार्यक्रम में तेलंगाना के गवर्नर श्री शिव प्रताप शुक्ला जी, तेलंगाना मुख्यमंत्री श्री ए रेवंत रेड्डी गारू, केंद्र होमशाఖ సహమంత్రులు బండి సంజయ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హైదరాబాద్ తెలంగాణకు సంబంధించినటువంటి అతిథులు, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. నరేంద్ర మోడీ గారు చాలా రోజుల తర్వాత ఈరోజు మన యొక్క తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టారు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ప్రకృతి కూడా ఈరోజు పులకరిస్తూ వారికి స్వాగతం పలుకుతా ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు విపరీతమైనటువంటి ఎండలు, కానీ ఈరోజు మరి వాతావరణ శాఖ సంబంధించినంత వరకు
వేడి కూడా చాలా తగ్గింది, ఎన్వైరన్మెంట్ కూడా చాలా బాగా ఉంది. ఈరోజు మనకందరూ తెలుసు, తెలంగాణలో 9,400 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు రైల్వే శాఖకు సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి, అదేవిధంగా వరంగల్లో ప్రైమ్ మినిస్టర్ మెగా టెక్స్టైల్ పార్క్ దానికి సంబంధించి, అదే కాకుండా జహీరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ గురించి ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం కోసం, కొన్ని తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేయడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. మనకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ రహదారులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఏ రకంగా అభివృద్ధి జరిగిందో మనకు తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 2,400 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటే ఈ 11 సంవత్సరాలలో మరి సుమారు 2,600 కిలోమీటర్లు జాతీయ రహదారులు పెరగడం జరిగింది. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో ఈరోజు మరికొన్ని రహదారులు చేరుతా ఉన్నాయి. అదేవిధంగా రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ ఎట్ ఏ టైం తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎట్ ఏ టైం ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. ఇప్పటికే చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పూర్తి చేసుకున్నాం. మన రాష్ట్ర రాజధాని అయినటువంటి దక్షిణ భారతదేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ 220 కోట్లతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేసుకున్నారు. ఈ యొక్క సంవత్సరం ఎండింగ్లో అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా మన యొక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే మరి రైల్వేకి సంబంధించినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఈ రకంగా అనేక, రామగుండంలో ఫెర్టిలైజర్ పరిశ్రమ కావచ్చు, అనేక రకాల ఈరోజు పనులు ప్రారంభమై మరి కొన్ని భూమి పూజ కావాల్సి కూడా ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రకంగానైతే మన తెలంగాణ అభివృద్ధి జరిగిందో అదే స్థాయిలో మరింతగా మోడీ గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క తెలంగాణ కూడా అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్పినటువంటి 2 అంశాలు, ఎందుకంటే 3 సంవత్సరాల క్రితమే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి పనులు మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే క్యాబినెట్